హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే నేను ఇంకొక సెంటర్ క్లిప్ మేకింగ్ అయితే మీకు చూపిస్తున్నానండి. లాస్ట్ వీడియోలో మీకు ఒక సెంటర్ క్లిప్ మేకింగ్ చూపించాను కదా, 3D మోడల్. ఇప్పుడు సెంటర్ క్లిప్స్లో ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి ఇది. మనకి దీనికోసం అయితే నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ని తీసుకొని దానికి ఆఫ్ సైడ్ డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకొని దానిపైన నేను ఓహెచ్‌పి షీట్‌ని పెట్టుకొనైతే ఇలా B7000 గ్లూతో డ్రా చేస్తున్నాను. మీరు బాగా చెయ్యగలను అనుకున్నప్పుడు మీకలా డ్రా చేసుకోనవసరం అవసరం లేదండి. జస్ట్ మీరు గ్లూతో మీకు ఆ షేప్ వచ్చేస్తే అలా పెట్టేసుకొని మీరు ఇలా స్టిక్ చేసుకోవచ్చు కుందన్స్‌ని. నేనైతే బిగినర్స్ కూడా ఉంటారు. వాళ్ళ కోసం పర్ఫెక్ట్‌గా ఉండాలని చెప్పేసి నేను ఈ విధంగా డ్రా చేసుకున్నానండి. పేపర్ పైన డ్రా చేసుకొని మీకు ఓహెచ్‌పి షీట్ దానిపైన పెట్టేసి చూపిస్తున్నాననమాట. ఇలా B7000 గ్లూని పెట్టుకొని 8K ఐ షేప్ కుందన్స్, రెడ్ కుందన్స్‌ని అయితే చూసారు కదండీ! మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో అలా డ్రా చేసుకున్న దానిపైన నీట్‌గా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ B7000 గ్లూనైతే చూసారు కదండీ! మనకి కుందన్ కిందన అప్లై చేశాను. అలాగే కుందన్స్ పైన కూడా అప్లై చేశాను. అలా చేసిన తర్వాత మళ్ళీ ఒకదాని పైన ఒకటి వచ్చేలా అయితే కుందన్ని పక్కకి వచ్చేలా పెట్టుకోండి. ఇంకొక విషయం అండి, ఎప్పుడు చెప్పే విషయమే, ఫస్ట్ లేయర్ బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ లేయర్‌ని పెట్టుకోండి. అప్పుడే మీకు ఒక కుందన్ ఇంకో కుందన్ అంటుకోకుండా వస్తుంది. లేకపోతే అతుక్కున్నదంటే వచ్చేస్తుందండి. కింద కుందన్ వచ్చేస్తే మళ్ళీ మొత్తం అసలా చిరాకొస్తుంది చేయాలంటే. మొత్తం క్లమ్జీగా అయిపోయి మనకు ఒక్కొక్క దానికి కుందన్ పక్కన ఒకటి వచ్చేస్తుంటది. చేతికి గ్లూ అంటేస్తుంటది. చాలా ఇబ్బంది అయిపోతుందండి. చూసారు కదండీ! సెకండ్ లేయర్ కూడా నీట్‌గా నేను పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు థర్డ్ లేయర్ వేసుకోవాలి. థర్డ్ లేయర్ వేసుకోవడానికి కూడా కుందన్స్ పైనుంచి కొంచెం గ్లూ అప్లై చేసుకోవాలి. కుందన కూడా ఓహెచ్‌పి షీట్ పైన కూడా గ్లూని అప్లై చేసుకోవాలి. అంటే కుందన్స్ పైన ఎందుకు అప్లై చేస్తున్నామంటే మనకి బేస్ ఓహెచ్‌పి షీట్ పైన కుందన్ అతుక్కుంటుందండి. మళ్ళీ మనం కుందన్ పైన గ్లూ కూడా పెట్టుకోవడం వల్ల కుందన్ పైన కూడా ఇంకో కుందన్ అతుక్కుంటుందండి. అప్పుడు ఇంకా గట్టిగా అతుక్కోవడం వల్ల మనకు ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదండీ! మళ్ళీ ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా మూడో లేయర్‌ని కంప్లీట్ చేసేసానండి నేను. ఒకసారి చూడండి. మీరు వీడియోలో చూస్తే మీకు చాలా బాగా అర్థమైపోతుందండి. చెప్పేదానికన్నా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు. మంచి ట్రెండింగ్‌లో ఉన్న మోడల్ అండి. చాలా బాగా చాలా ఈజీగా చెప్తున్నాను నేను. మళ్ళీ లేయర్ అయితే వేసుకోండి. మళ్ళీ లేయర్ వేసుకున్న తర్వాత ఈసారి నేను రెడ్ కలర్ కుందన్స్ పెట్టుకోవట్లేదు. మనకి సిరామిక్ డ్రాప్ షేప్ కుందన్ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఒకసారి అయితే చూడండి. ఇలా డ్రాప్ షేప్ కుందన్‌ని కూడా 8K ఐ షేప్ ఎలా పెట్టుకున్నామో అలానే పెట్టేసుకోండి. పెట్టేసుకొని మళ్ళీ గ్లూనైతే అప్లై చేసుకోవాలి. బేస్ పైన అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఓహెచ్‌పి షీట్ పైన కూడా అప్లై చేసుకోండి. మళ్ళీ మనకి సిరామిక్ వైట్ కుందన్స్‌ని మళ్ళీ ఒకదాని పైన ఒకటి వచ్చేలా పెట్టేసుకోండి. చూసారు కదండీ! ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్నారు సిరామిక్ వైట్. మళ్ళీ సెకండ్ లేయర్ అయితే ఇలా వేసేసుకోండి. మళ్ళీ నేను చూపించినట్టుగా థర్డ్ లేయర్ కూడా వేసేసుకోవాలండి. ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా. ఇక్కడ నేనేంటంటే మనకి కస్టమర్ అడిగినట్టుగా రెడ్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్ చేస్తున్నానండి. మీరు మీ ఇష్టం. మీకు నచ్చిన కలర్‌లో కాంబినేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండీ! నేను లాస్ట్‌లో చిన్నది మనకి జర్కన్ స్టోన్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత లాస్ట్‌లో చిన్నది అక్కడ అప్లై చేసుకొని పెట్టేసుకున్నాను. అంతేనండి. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా నీట్‌గా ఓహెచ్‌పి షీట్‌ని మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నేను మళ్ళీ B7000 గ్లూనైతే అప్లై చేసుకున్నాను. చేసుకొని ఇక్కడ మనకి 7 ఐ పిన్స్‌నైతే వస్తున్నాయండి. మిడిల్‌లో ఒకటి పెట్టుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం డిస్టెన్స్‌లో ఇంకొక 2 ఆ మిడిల్ దానికి సైడ్‌లో పెట్టుకోండి. అలా మనకి వరుస క్రమంలో 7 రావాలి ఐ పిన్స్. ఎందుకంటే నేను మిడిల్‌లో ఒక 3 పెట్టేసి సైడ్‌కి పోల్ చైన్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అందుకోసం అయితే నేను ఒక 7 పెట్టుకుంటున్నానండి. మీరు ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటున్నారు? మీరు ఎన్ని లైన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోండి ఇలా ఐ పిన్స్‌ని. ఐ పిన్స్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో మీరు ముందుకు తిప్పి చూసుకోండి. కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే అలా డ్రై అవ్వనివ్వండి. ఐ పిన్స్ కూడా మనకి బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత ఈ విధంగా నేనైతే వ్యాక్స్ షీట్‌ని అయితే కట్ చేసేసుకున్నానండి. మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా నేను ముందే ఒక షేప్‌లో కట్ చేసేసుకొని ఈ విధంగా సెంటర్ క్లిప్‌ని కూడా మిడిల్‌లో పెట్టేసుకున్నానండి నేను ఇక్కడ. మిడిల్‌లో పెట్టేసుకొని సెంటర్ క్లిప్ వ్యాక్స్ షీట్ పైనుంచి కదలకుండా మిడిల్‌లో నేను గ్లూ కూడా అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ చూసారు కదండీ! ఇక్కడ ఓహెచ్‌పి షీట్ పైన నీట్‌గా గ్లూ అప్లై చేసుకోండి. ఎప్పుడైనా సరే ఓహెచ్‌పి షీట్ పైన మాత్రమే గ్లూ అప్లై చేయండి. వ్యాక్స్ షీట్
మీద అప్లై చేయొద్దు. ఇలా ఓహెచ్‌పీ షీట్ పైన గ్లూ అప్లై చేసిన తర్వాత అలాగ మనం నీట్‌గా ఇలా వ్యాక్స్ షీట్‌ని అతికించేసుకోవాలండి. కరెక్ట్‌గా మనం పెట్టేటప్పుడే చూసుకోవాలి. కరెక్ట్‌గా పెడుతున్నామా లేదా అని. చూసారు కదండీ! అలా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకోండి శుభ్రంగా. గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత బాగా డ్రై అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి సెంటర్ క్లిప్పు మనకి ఓహెచ్‌పీ షీట్ డిజైన్‌కి నీట్‌గా గట్టిగా అతుక్కొని ఉండేందుకు నేనైతే ఇలాగ అలిగేటర్ క్లిప్స్‌నైతే 2 సైడ్స్ ఇలా బోత్ సైడ్ పెట్టేసుకుంటున్నానండి. మనకి ఓహెచ్‌పీ షీట్ పైనుంచి మనకి సెంటర్ క్లిప్ మిడిల్‌లోన ఇలా పెట్టేసుకున్నామనుకోండి, అసలు కదలకుండా నీట్‌గా డ్రై అయిపోతుందండి. ఇలాగ కొద్దిసేపయితే ఉంచండి బాగా డ్రై అయ్యేంత వరకు. ఇలా డ్రై అయిన తర్వాత చూడండి నేనైతే ఇలా రిమూవ్ చేసేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా బా వచ్చింది. మీకు బ్యాక్ సైడ్ కూడా సెంటర్ క్లిప్ మనం అతికించేది కూడా చాలా ఫినిషింగ్ నీట్‌గా వస్తుందండి. మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అయితే ఇలాగ ఐ పిన్స్‌నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మిడిల్‌లో అయితే నేను క్రీమ్ కలర్ అండి. మనకి గోల్డ్ కలర్ వస్తాయి కదా! వాటినైతే బీడ్స్‌ని ఉపయోగిస్తున్నానండి. మనకి కస్టమర్ ఒక రిఫరెన్స్ పిక్ పెట్టారు. దానిలో అయితే ఇలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి అలానే కావాలని చెప్పారని చెప్పి నేనైతే ఇలాంటి బీడ్స్‌నైతే గోల్డ్ కలర్ బీడ్స్‌ని పెట్టుకొని తర్వాత గుట్టపూసలండి ఒక 2 3 మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్నానండి. మధ్యలో మిడిల్‌లో 3 ఐ పిన్స్‌కి నేను ఇలా పెట్టుకున్నాను. మీరు గమనించొచ్చు 3 ఐ పిన్స్‌కి 3 బీడ్స్ వచ్చి ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఏంటంటే నేను 7 అని చెప్పాను కదా! ఇంకా 4 ఉంటాయి. అటువైపు 2 ఉంటాయి. ఐ పిన్స్ ఇటువైపు 2 ఉంటాయి కదా! ఆ రెండింటికి కూడా నేను పర్ల్ చైన్స్‌ని ఒకటి చిన్నది, ఒకటి పెద్దది నేను తీసుకున్నానండి. పర్ల్ చైన్‌ని. మిడిల్‌లో వచ్చేది చిన్నదొస్తదనమాట. మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ పెడుతున్నాను ఏ విధంగా పెడుతున్నానో. నెక్స్ట్ దీనికన్నా ఇది పెద్దగా ఉండాలండి సెకండ్ పెట్టుకునేది. అప్పుడే ఒకదాని కిందకి ఒకటొచ్చేలా వస్తాయన్నమాట. ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. మళ్ళీ ఐ పిన్ అయితే క్లోజ్ చేసుకుంటే మనకైతే సెంటర్ క్లిప్ ఫినిష్ అయిపోయింది. ఒకసారి చూడండి ఎంత బా వచ్చిందో చూడండి. మీకు రెడ్, వైట్ కలర్ కాంబినేషన్‌లో చూడండి ఎలా కనిపిస్తుందో. మీకు ఇదే కాదండి మీరు ఇంకా మీ సారీ కాంబినేషన్‌లో, మీ డ్రెసెస్ కాంబినేషన్‌లో మంచి మంచిగా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చండి. మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్‌గా ఉంది. మీకు కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.